Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 875 points gain అయ్యి 79,468 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 305 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,297 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 371 పాయింట్స్ గెయిన్ అయ్యి 50,119 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీని మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ ఫ్రమ్ ఆగస్ట్ 5th నిఫ్టీ రిలేటెడ్ గా ఏ హై అయితే మీకు కనిపించిందో 24,340 350 అరౌండ్ ఆగస్ట్ 6th కూడా అదే హై అండ్ ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఆ జోన్ దగ్గరికి వచ్చి ఇవాళ మార్కెట్ కన్సాలిడేట్ అయింది. నాట్ ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ ప్రైస్ యాక్టివిటీ, బట్ హైస్ దగ్గర వరకు వెళ్ళలేదు. కానీ 5th ఏదైతే రెసిస్టెన్స్ జోన్ గా ఎండ్ ఆఫ్ ద డే లో ఉందో 6th కూడా అక్కడే రెసిస్టెన్స్ అండ్ ఇప్పుడు కూడా అదే జోన్స్ దగ్గరే రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అయితే ఫేస్ చేసింది. ఇక్కడతో ఎండ్ అయిపోవట్లేదు. స్మాల్ క్యాప్ ఇండెక్స్ గురించి మీరు చూసిన ఇది హవర్లీ టైం ఫ్రేమ్ 5th 6th అండ్ ఇవాళ 7th 3 రోజులు కూడా ఎవ్రీ డే హైస్ మనకి ఒక దగ్గరకే వచ్చి ఎండ్ అవుతున్నాయి. ఇన్ సింపుల్ టర్మ్స్ ఏదైతే ఇక్కడ నుంచి గత కొద్ది రోజుల క్రితం ఆగస్టు 5వ తేదీ మార్కెట్ లో ఒక బిగ్ ఫాల్ ఆర్ క్రాష్ కనిపించిందో ఆ లెవెల్ దగ్గరికి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ వచ్చి ఫాల్ అయితే అయింది. 5th మార్కెట్ ఫాల్ లో భాగంగా ఫాల్ అయింది అనుకుందాం. 6th రికవరీలో భాగంగా ఆ లెవెల్ వరకు వచ్చి ఫాల్ అయింది. బట్ ఇవాళ లోయర్ లెవెల్ లోనే ఓపెన్ అయ్యి హైయర్ లెవెల్స్ వరకు ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే లో క్లోజింగ్ ఉంటుండడం కంపేర్డ్ విత్ 5th and 6th ఇవాళ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉన్నాయనుకోవాలి. అంత స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? నేను మీకు ప్రీవియస్ గానీ డాలర్ అండ్ క్యారీ ట్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానా? అందులో అండ్ మనకి ఎంత స్ట్రెంగ్ అవుతుంటే, స్ట్రెంగ్ మీన్స్ ఇలా ఫాల్ అయిపోవడం అనమాట. స్ట్రాంగ్ అవడం అంటే ఫాల్ అవడం. ఎంత అవుతూ ఉంటే ఇంకా ఈ క్యారీ ట్రేడ్ కారణంగా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ ఆఫ్ ఉంటుంది. మళ్ళీ ఇలా రికవర్ అయితేనే స్టాక్ మార్కెట్ లో స్టెబిలిటీ ఉంటుంది, పాజిటివ్ గా మూవ్ ఉంటుంది అనుకున్నాం కదా. నిన్న నైట్ వరకు, ఇంకా చెప్పాలంటే ఇవాళ ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఇలాంటి మూవ్, స్ట్రాంగ్ మూవ్ ఇక్కడ కనిపించింది కదా, అలాంటి మూవ్ లేదు. ఈ సింగిల్ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దీనికి ప్రధానమైన కారణం బ్యాంక్ ఆఫ్ జపాన్ డిప్యూటీ గవర్నర్ గారు ఇక ఫర్దర్ గా మేము వడ్డీ రేట్లని హైక్ చేయాలనుకోవట్లేదు. ఎస్, బికాస్ వీళ్ళు జూలై లాస్ట్ లో వడ్డీ రేట్లను పెంచి 0.25% కి తీసుకెళ్లారు. అదే కారణం అలా స్ట్రాంగ్ అయిపోతూ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ పడడానికి. కాబట్టి ఓవరాల్ మార్కెట్స్ ఏమో పడిపోతున్నాయి, ఓవరాల్ మార్కెట్స్ అన్సర్టెన్ గా ఉన్నాయి. మార్కెట్స్ అలా ఉండడం సెంట్రల్ బ్యాంక్ డెసిషన్ ని ఇంపాక్ట్ చేస్తుంది అని తనే చెప్పారు. నేను చెప్తున్నది కాదు, తనే చెప్పారు. సో మార్కెట్స్ లో ఉంటున్న వోల్టాలిటీ మా డెసిషన్ ని ఇంపాక్ట్ చేసింది. ఇక్కడ నుంచి మేము రేట్ హైక్స్ చేయాలనుకోవట్లేదు. బికాస్ మార్కెట్స్ అలా వోల్టైల్ గా ఉంటే కన్సంప్షన్ అండ్ కార్పొరేట్ డెసిషన్స్, కార్పొరేట్ యాక్టివిటీ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మేము రేట్ హైక్స్ చేయాలనుకోవట్లేదని ఇస్తున్న క్లారిటీతో అప్పటి వరకు ఇంకెన్ని రేట్ హైక్స్ ఉంటాయని స్ట్రెంగ్ అయిపోతూ వచ్చిన ఇంకా రేట్ హైక్స్ ఉండవు, ఇంకా టెంపరీగా అనేసరికి వీక్ అయ్యి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో పాజిటివ్ సెంటిమెంట్ అయితే రైజ్ చేసింది. కాబట్టి మీరు గమనించండి, ఓవర్ నైట్ లో మన మార్కెట్ కూడా గ్యాప్ అప్ అయ్యే ఇండికేషన్ ని చూపించింది. బట్ కొంత మాత్రమే 90, 100, 140, 150 మళ్ళీ డౌన్ అవుతూ యుఎస్ మార్కెట్స్ అయితే ఇన్ఫాక్ట్ ఇవాళ ఎర్లీ మార్నింగ్స్ లో బాగా బ్యాక్ అయిపోయాయి. మీన్స్ బాగా కొంత అప్ సైడ్ కి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ కి వెళ్ళిపోయాయి. ఇక మన మార్కెట్స్ కూడా ఫ్లాట్ గా ఓపెన్ అవుతుంది. పెద్ద గేమ్ ఓపెనింగ్ అంత స్ట్రాంగ్ గా ఉండదు అనే టైంలో బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ మూవ్ ని తీసుకొచ్చింది. యాక్చువల్లీ బ్యాంక్ ఆఫ్ జపాన్, డాలర్ అండ్ క్యారీ ట్రేడ్ ఇవన్నీ కూడా మార్కెట్ భారీగా ఫాలో అయింది కదా ఆగస్ట్ 5th మండే. ఆ పాయింట్ లో మీకు నేషనల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కనిపించింది. బికాస్ ఇంతలా మార్కెట్స్ సడన్ గా ఫాలో అవుతున్నాయంటే దీని బ్యాక్ ఏంటుందని చూస్తే అండ్ ఇలా స్ట్రెంగ్ అయిపోతూ ఉండడం అండ్ రిలేటెడ్ గా ఉంటున్నా క్యారీ ట్రేడ్ ఇంపాక్ట్ గురి చేసింది, ఇంత క్రాష్ కి గురి చేసింది అనేలా ఓవరాల్ నేషనల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా మీకు డేటా అయితే పబ్లిష్ అయింది. బట్ ఈ డేటా పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంది సాటర్డే. ఇన్ఫాక్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా 3 lakhs దగ్గరగా మన వాళ్ళు చూసి ఇంత స్ట్రాంగ్ గా సపోర్ట్ ని చూపిస్తారు అని. ఆ పాయింట్ లో లాజికల్ గా లేని థీమ్ ని చెప్తున్నాను. డాలర్ అండ్ ట్రేడ్ ని నేను మీకు నా వ్యూ ని మీకు షేర్ చేస్తున్నప్పుడు ఇది మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇప్పటి వరకు మనం వినన్ టాపిక్ కదా, ఇది కాదనేసుకుంటారేమో అని ఒక ఇంత క్వశ్చన్ మార్క్ తోని ఈ డేటాని మీతో షేర్ చేశాను. బట్ చాలా మంది రిలెవెంట్ గా ఉంది, ఇది లాజికల్ గా ఉంది, కొత్త టాపిక్ రిలేటెడ్ గానీ చాలా అప్రిషియేట్ కూడా చేశారు. ఇన్ ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో కూడా ఈవెన్ ఫ్రైడే మార్కెట్స్ క్లోజ్ అవుతున్నప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ గ్లోబల్ సినారియోస్ జరుగుతున్నా సాటర్డే ఆ పాయింట్ లో రావాల్సిన వీడియోస్ ని కూడా పక్కన పెట్టి మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ ని కమింగ్ టైమ్స్ లో కూడా మన ఛానల్లో షేర్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇక్కడ నుంచి 2 days బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగింది. ఎవ్రీ సాలరీడ్ క్లాస్, ఎవ్రీ మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీస్ రిలేటెడ్ గా ఒక పాలసీ తీసుకోవడం కారణంగా ఫ్యూచర్ లో లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్ మనీని ఎలా సేవ్ చేసుకుంటారనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ ఫ్రీ టైం ఉంటే, దానికి టైం లైన్ కూడా ఇచ్చాను, 33 minutes ఉంటుంది, బట్ టైం లైన్ కూడా ఉంటుంది. ఫ్రీ టైం ఉంటే మాత్రం తప్పకుండా వాచ్ చేయండి. ఈ వీడియో ఒక లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, లేదా మన ఛానల్లోకి వెళ్ళినా ఇది మీకు 3rd or 4th వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. అండ్
దీంతో పాటు ఇంకేమైనా గ్లోబల్ రీజన్స్ ఉన్నాయా మార్కెట్స్ పెరగడానికి అంటే మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అంత త్వరగా ఫెడ్ వాళ్ళు బయటకు వచ్చేం 50 బేసిస్ పాయింట్స్ కట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు యుఎస్ ఎకానమీకి ఏమైంది అంత స్ట్రాంగ్ గా ఉంటే యుఎస్ ఎకానమీ ఏం రెసిషన్ లో లేదనేలా స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇది నేను పాజిటివ్ గా చూడలేకపోతున్నాను, ఎందుకంటే 50 బేసిస్ పాయింట్స్ కట్ కూడా వద్దంటున్నారు, రెసిషన్ కూడా లేదంటున్నారు. ఒక పక్క పాజిటివ్, ఇంకో పక్క నెగిటివ్. 50 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటేదని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి మనం. నేను మార్కెట్ బాగా ఫాలో అవుతున్నప్పుడు కూడా కమింగ్ టైమ్స్ లో సెప్టెంబర్ 18th ఫెడ్ వాళ్ళ డెసిషన్ ఉంటుంది. ఆ డెసిషన్ లో 50 బేసిస్ పాయింట్స్ కట్ అని మార్కెట్ డిసైడ్ అయిపోయింది. అది ఒక పాజిటివ్ ఈవెంట్. ఇప్పుడు మార్కెట్ ఫాలో అవుతునేసరికి అది పట్టించుకోవట్లేదు, కానీ అది వన్ ఆఫ్ ద బిగ్ పాజిటివ్ ఈవెంట్ అని మనం మాట్లాడుకున్నాం కదా. మరి అలాంటిది ఉండాల్సిన అవసరమే లేదని మోర్గన్ స్టాన్లే వాళ్ళు చెప్తుండడం నెగిటివ్. అలాగే యుఎస్ ఎకానమీ రెసిషన్ లో లేదని చెప్పడం పాజిటివ్. కాబట్టి ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ నేను ఇది న్యూట్రల్ గా చూస్తున్నాను. బట్ ఇది కూడా గ్లోబల్ గా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేటా పాయింట్ ప్రెసెంట్ ఇవాళ ఓవర్ నైట్ లో జరిగిన దాంట్లో. బట్ ఆఫ్టర్ బ్యాంక్ ఆఫ్ జపాన్ డిప్యూటీ గవర్నర్ గా చేసిన స్టేట్మెంట్స్ తర్వాతే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా స్ట్రెంత్ అయితే కనిపించింది. అండ్ ఇంట్రెస్టింగ్ గా పోర్ట్ఫోలియో స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఆ రోజు భారీగా మార్కెట్ పతనం అయింది కదా. ఆ రోజు స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.57% ఫాల్ అయింది. ఇవాళ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.9% దగ్గరగా గెయిన్ అయింది. అంటే నియర్ గా ఆ రోజు ఏదైతే ఫాల్ అయిందో అందులో నియర్లీ 60% దగ్గరగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ రికవర్ అయిందని మనం అనుకోవచ్చా? మరి పోర్ట్ఫోలియోలో ఉంటున్న స్టాక్స్ కూడా, మీరు పర్టికులర్ గా హోల్డ్ చేసిన పోర్ట్ఫోలియోలో ఉంటున్న స్టాక్స్ కూడా ఆ రోజు మీరు ఎంతైతే లాస్ చూసారో ఇవాళ అందులో 60%, అట్లీస్ట్ మినిమం 50% అయినా మీకు ఆ రోజు వచ్చిన లాస్ రికవర్ అయిందా లేదా అనేది ఒక్కసారి చూడండి. బికాస్ పడుతున్నప్పుడు మన స్టాక్స్ పడి, పెరుగుతున్నప్పుడు ఇంకొక సెగ్మెంట్ లో ఉంటున్న స్టాక్స్ పెరుగుతున్నాయి అనుకోండి, ప్రాబబుల్లీ కొత్తగా డబ్బులు వస్తున్నది మనం ప్రీవియస్ గా పడిపోయిన స్టాక్స్ కంటే ఇతర ఆపర్చునిటీ ఉంటున్న సెగ్మెంట్స్ ఆర్ సెక్టార్స్ లోకి వెళ్తున్నట్టు ఇన్ ద ఇనిషియల్ టైం మనం అర్థం చేసుకోవచ్చు. సో మీకు ఆ రోజు ఎంతైతే లాస్ వచ్చిందో ఇవాళ వచ్చిన ర్యాలీ ఎంత వరకు కవర్ చేసింది, ఎంత పర్సెంటేజ్ వరకు ఈ పోర్ట్ఫోలియో ప్రీవియస్ గా ఉన్న లాస్ ని, సింగిల్ డే లాస్ ని ఇవాళ రికవర్ చేసింది అనేది కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో దట్ మన వాళ్ళందరి పోర్ట్ఫోలియోస్ ఆ రోజు పడిన తర్వాత ఇవాళ ఎంత రికవర్ అయ్యాయి అనేది అర్థమవుతుంది. అండ్ ఇవాళ డీసెంట్ గానే స్మాల్ క్యాప్ 2.9% అండ్ మిడ్ క్యాప్ 2.5% రికవర్ అవుతూ ఉండడం. అండ్ ఇండెక్స్ బేస్డ్ గా కూడా సిపిఎస్సి మీ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా మంచి మూవ్ అలాంగ్ విత్ మెటల్స్, ఫార్మా, ఎనర్జీ అండ్ రియాలిటీ ఆటో స్టాక్స్ ఇవాళ మార్కెట్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గెయినర్స్ గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ సోషల్ మీడియాలో ఈ ఇమేజ్ ని ట్యాగ్ చేస్తూ ఈ మధ్య కాలంలో మార్కెట్ పడ్డప్పుడు రీటైలర్స్ భయపడే అమ్మేశారు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ధైర్యం చేసి కొన్నారు అనేలా డేటాను అయితే చూపిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇది యుఎస్ లో, ఇండియాలో కాదు. నాకు తెలిసి ఇండియాలో ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడిన తర్వాత భయంతో అమ్మో ఇంకెంత పడిపోతుందని నాకు తెలిసి రీటైలర్స్ అలా వెళ్ళిపోయింటారని అనుకోను. ఎందుకంటే అలా వెళ్ళాలంటే ఎలక్షన్స్ టైంలో కూడా మార్కెట్ సడన్ గా ఎక్కువ క్రాష్ అయింది కదా, దాని తర్వాత అయినా వెళ్ళిపోయేవాళ్ళు. సో కాబట్టి ఏదైతే ఈ డేటా మీకు కనిపిస్తుందో ఇది యుఎస్ స్టాక్స్ రిలేటెడ్ గా కనిపిస్తుంది డేటా. యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ఈటీఎఫ్స్ వీటి రిలేటెడ్ గా అప్డేట్ అయిన డేటా కానీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా వచ్చింది కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్, నేను మీకు చాలా సార్లు ఇది అప్డేట్ చేశాను. రేపు ఆగస్ట్ 8th మార్కెట్ టైంలోనే 10 to 11 ఇన్ బిట్వీన్ మీకు అప్డేట్ అయితే ఆర్బీఐ దగ్గర నుంచి వస్తుంది. వడ్డీ రేట్లను అయితే పెంచరు షూర్ గా, అలానే కట్ కూడా చేయరు షూర్ గా. బట్ పాయింట్ అంతా నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, జీడిపి గ్రోత్ రేట్స్ గురించి ఎలా మాట్లాడతారు, అవి ఎలా పెరుగుతాయి అవి తగ్గుతాయి, రూరల్ ఎకానమీ గురించి చేసిన స్టేట్మెంట్స్ ఇవన్నీ ఒకెత్తు అయితే బ్యాంకింగ్ స్పేస్ గురించి ఏదైనా కామెంట్స్ చేస్తారా? ఇఫ్ ఇన్ కేస్ చేస్తుంటే మాత్రం అవి పాజిటివ్ కంటే నెగిటివ్ అయ్యే సందర్భాల్లోనే రీసెంట్ టైమ్స్ లో ఆర్బీఐ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి లైక్ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ గా అన్నెసరీగా ఇచ్చేస్తున్నారు, అన్సెక్యూర్డ్ లోన్, అలాగే పర్సనల్ లోన్స్ కూడా, అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా ఎక్కువ ఇచ్చేస్తున్నారు, దాంట్లో స్లో డౌన్ అవ్వండి, లిక్విడిటీ రేషియోస్ ని బెటర్ గా మెయింటైన్ చేయండి అని. ఎవరెవరైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు పెడుతున్నారు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాటి రిలేటెడ్ గా కొంత డబ్బుల్ని పక్కన పెట్టే ఒక నేచర్ ని కూడా పెంచమని. అండ్ అనెథికల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు చాలా చాలా ఇన్స్టిట్యూషన్స్ లో అనేలా కూడా కామెంట్స్ ఈ గత 6 నెలల్లో రెగ్యులర్ గా ఆర్బీఐ దగ్గర నుంచి కనిపిస్తూ వచ్చాయి. కాబట్టి ప్రాబబ్లీ అలాంటివి ఏమైనా ఇంట్రెస్టింగ్ నెగిటివ్ కామెంట్స్ ఏమైనా చేస్తుంటే అది బ్యాంకింగ్ స్పేస్ కి నెగిటివ్ ఉంటుంది. సో ఆ ఈవెంట్ టైంలో ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ గురించి డెసిషన్స్ నేమ్ని ఫోకస్ చేయొద్దు, బట్ కామెంటరీని ఫోకస్ చేయండి. అండ్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా చేసే కామెంటరీని మాత్రం కొంత ఎక్కువ ట్రాక్ చేయాలి. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయిపోయేంత వరకు వెయిట్ చేయండి. ఏ పెద్ద మూవ్ రాలేదనుకోండి, వెల్ అండ్ గుడ్. ఒకవేళ పెద్ద మూవ్ వచ్చింది అనుకోండి, జాగ్రత్త, ఆ మూవ్ కి ఎగ్జాక్ట్ రివర్సల్ మూవ్ కూడా నెక్స్ట్ 1 hour లో వచ్చే ఛాన్సెస్ లాస్ట్ ఆర్బీఐ మీటింగ్స్ ఎప్పుడు షాకింగ్ అప్డేట్ వచ్చినా చాలా సార్లు మార్కెట్ లో కనిపించాయి. కాబట్టి ఈ వోలటైల్ ఈవెంట్ రేపు ఉందన్న విషయాన్ని ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ నేను మీకు ప్రీవియస్ గా చాలా సార్లు రిమైండ్ చేశాను అండ్ ఇంకొకసారి కూడా చెప్తున్నాను. ఆగస్ట్ 13 ఎంఎస్సిఐ రిలేటెడ్ గా ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక వెయిటేజ్ గురించి ఎంఎస్సిఐ వాళ్ళు డెసిషన్ ని తీసుకుంటారు. ఆ డెసిషన్ పాజిటివ్ గానే ఉండాలి, బట్ దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ప్రాబబ్లీ ఆగస్ట్ 13 అది ఉంది కాబట్టి ముందుగానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రియాక్ట్ అవుతుందా పాజిటివ్ గా, లేదా ఆ రోజే డెసిషన్ వచ్చాక
వచ్చాకని రియాక్ట్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారా? ఒకవేళ డెసిషన్ అనుకున్నట్టు మార్కెట్ అనుకున్నట్టు పాజిటివ్ గానే రాదా? మొత్తానికి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా ఆగస్ట్ 13 కి వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ఎఫ్ఐడిఐ యాక్టివిటీ, నిన్న కూడా ఎఫ్ఐఎస్ 3500 crore దగ్గరగా సెల్ చేశారు. వెరాస్ డిఐఎస్ ఇండైరెక్ట్ గా రీటైలర్స్ 3357 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బై చేశారు. అండ్ స్లోగా ఎఫ్ఐఎస్ వాళ్ళ లాంగ్ యాక్టివిటీ బట్ ఇంట్రెస్టింగ్లీ క్లయింట్స్ నెట్ బయర్స్ గా వచ్చారు. యాక్చువల్లీ కొంత టైం బ్యాక్ వాళ్ళు స్ట్రాంగ్ సెల్లర్స్ గా ఉన్నారు. 3 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా సెల్ సైడ్ కూడా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ షార్ట్స్ అన్నిటిని కవర్ చేసుకుంటూ లాంగ్ సైడ్ వీళ్ళు వస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ వాళ్ళ లాంగ్స్ ని కవర్ చేసుకుంటూ న్యూట్రల్ గా వెళ్లే ప్రయత్నం స్టిల్ ఇప్పుడు కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ క్లయింట్స్ ఇలా రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ డేటాను అబ్జర్వ్ చేసినప్పుడు మార్కెట్ భారీగా పెరిగిపోతుందని కాదు, భారీగా పడిపోతుందని కాదు, కొంత రేంజ్ బౌండ్ లో ఉంటుందనేలా వాళ్ళ పొజిషన్స్ రిలేటెడ్ గా చేంజ్ చేస్తున్న డేటాని బట్టి రీసెంట్ డేస్ లో ఉంటున్న డేటాని ట్రాక్ చేస్తుంటే మనకి అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు మార్కెట్ యాక్టివిటీ, 24,200 బిలో మార్కెట్ క్లోజ్ అయితే మార్కెట్ రిలేటెడ్ గా వ్యూ ని చేంజ్ చేసుకుంటామని మనం అనుకున్నాం. 24,200 బిలో మార్కెట్ క్లోజ్ అయింది. ఆ బిలో మార్కెట్ క్లోజ్ అవుతున్నప్పుడు మార్కెట్ కు ఒక రీజన్ ఉంది. ఇంకా జపాన్ వాళ్ళు వాళ్ళ వడ్డీ రేట్లని పెంచేస్తారు అండ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో క్రాష్ వస్తుందని. కానీ ఇప్పుడు అలా ఏం ఉండదు, మేమేం వడ్డీ రేట్లను పెంచవనే ఒక సంకేతాలు వాళ్ళు ఇస్తూ ఉండడం బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు మళ్ళీ 200 అబౌవ్ వచ్చి క్లోజ్ అయింది. బట్ ప్రీవియస్ గా నేను ఫాలో అవుతున్న నా ఓన్ మెథడ్ ఏంటంటే వన్స్ వన్ ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయి బిలో క్లోజ్ అయితే దాని పైన ఉంటున్న ఇంపార్టెంట్ లెవెల్ పైకి వచ్చి కన్ఫర్మేషన్ తీసుకునేంత వరకు కూడా చేంజ్ చేసుకున్న వ్యూ ని జస్ట్ బికాస్ మళ్ళీ ఆ లెవెల్ పైకి వచ్చింది కదా అని మార్చుకోకూడదు అని. ఎస్, కండిషన్స్ మారే, ఇప్పుడు ఫాల్ అయినప్పుడు కండిషన్స్ వేరు, ఇప్పుడు కండిషన్స్ వేరు, కండిషన్స్ యూటర్న్ తీసుకున్నాయి. బట్ స్టిల్ మార్కెట్ లో స్ట్రెంత్ ఉంటే ఇంకొక 300 పాయింట్స్ అబౌవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అవుతుంటే దెన్ అప్పుడు నా వ్యూ ని చేంజ్ చేసుకుంటే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు కూడా మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ మూవ్ అప్ సైడ్ ఉంటుందని అయితే యాజ్ పర్ మై రూల్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చెయ్యను. ఒకవేళ వస్తున్న మూవ్ లో నేను ఎటువంటి స్టెప్ కూడా ఫార్వర్డ్ తీసుకోను. లెట్స్ సీ, రియల్ గా మార్కెట్ లో స్ట్రెంత్ ఉంటే ఈ జోన్స్ అబౌవ్ కూడా మార్కెట్ స్టెబిలైజ్ అవ్వాలి. ఒకవేళ ఇది మరీ దూరంగా ఉందనుకున్నా, నేను నిన్న కూడా చెప్పాను 2-3 డేస్ నుంచి మార్కెట్ ఏదైతే రెసిస్టెన్స్ అని ఫేస్ చేస్తుందో 24,350 to 24,400 ఇది క్రాస్ చేసి పైన క్లోజ్ అవడమే మార్కెట్ కి సంబంధించిన ఫస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే 5th న 6th న అండి వాళ్ళ 7th న కూడా అదే జోన్స్ దగ్గరకు వచ్చి మార్కెట్ ఆగిపోయింది. ఆ లెవెల్ బిలో క్లోజ్ అవడమే నేను స్ట్రాంగ్ గా ఉన్నానని ఇండైరెక్ట్ గా మార్కెట్స్ మనకి చెప్పడం. ఇన్ఫాక్ట్ అక్కడ కూడా కొంత ధైర్యం చేసి ముందుకు వెళ్ళొచ్చేమో, మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంటుందని. బట్ ఫర్ మీ నేనైతే ఫైనల్ కన్ఫర్మేషన్ ఈ జోన్స్ అబోవ్ మాత్రమే తీసుకుంటాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత నిన్నటి వీడియోలో ఏదైతే మనకి ప్రెసెంట్ అన్అఫిషియల్ గా వస్తున్న అప్డేట్స్ అనేవైతే మాట్లాడుకున్నామో, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ల్యాండ్ కానీ, ఫ్లాట్స్ ఆర్ అపార్ట్మెంట్స్ కానీ, హౌసెస్ కానీ ఉంటున్న వాళ్ళకి రీసెంట్ గవర్నమెంట్ బడ్జెట్ లో ప్రీవియస్ గా 20% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండేది విత్ ఇండెక్సేషన్. ఇప్పుడు ఆ ఇండెక్సేషన్ ని తీసేస్తూ 12.5% ట్యాక్స్ కి తగ్గించారు కదా. ఇది చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఉంటున్న వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందని మార్కెట్ లో సర్వత్రా విమర్శలు వస్తూ ఉండడం, గవర్నమెంట్ ఒక స్టెప్ వెనక్కి వెళ్తూ 23rd July 2024 బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కంటే ముందు ఎవరు ప్రాపర్టీని కొన్నా సరే మీరు కావాలనుకుంటే 20% ట్యాక్స్ పే చేయండి విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసుకొని, గతంలో ఉంటున్న రూల్సే. లేదంటే 12.5% ట్యాక్స్ కి వెళ్ళండి వితౌట్ ఇండెక్సేషన్. కొత్తగా పెట్టిన రూల్స్ నైనా మీరు తీసుకోండి, పాతదైనా తీసుకోండి, కొత్తదైనా తీసుకోండి. కానీ ఎవరికి జూలై 23rd 2024 ఆ డేట్ కంటే ముందు కొన్న వాళ్ళకి, ఆ డేట్ రోజు కానీ దాని తర్వాత రోజు కొన్న వాళ్ళకి 12.5% ట్యాక్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వితౌట్ ఇండెక్సేషన్ అయితే లభిస్తుంది. అండ్ ఇలా రియల్ ఎస్టేట్ లో ఉంటున్న వాళ్ళకి ప్రీవియస్ ఇచ్చిన ట్యాక్స్ రూల్స్ ని మారుస్తూ కొంత వెసులుబాటుని ఇస్తూ ఉండడం, మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ వాళ్ళు కూడా, ఏఎంఎఫ్ఐ వాళ్ళు కూడా డెట్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా కూడా సేమ్ బెనిఫిట్ ని, గ్రాండ్ ఫాదరింగ్ ని, ఇండెక్సేషన్ బెనిఫిట్ ని జూలై 2024, జూలై 23, 2024 వరకు కూడా ఎక్స్టెండ్ చేయండి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా గతంలో ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది, ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ అది. సీరియస్లీ ఆ అడ్వాంటేజ్ పెట్టుకుంటే గవర్నమెంట్ కే యూజ్ అయ్యేదేమో. చాలా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కి త్రూ డెట్ మార్కెట్ డబ్బులు రైజ్ చేయడం ఈజీ అయ్యేది. బట్ ఇక్కడ నుంచి కొద్ది నెలల క్రితం, రీసెంట్ బడ్జెట్ కాదు దానికి ముందులోనే ఇండెక్సేషన్ బెనిఫిట్ ని తీసేశారు. అండ్ రీసెంట్ గా కూడా ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఒక క్లాసిఫికేషన్ ని కూడా చేంజ్ చేస్తుండేసరికి 2024 జూలై 23 ఏదైతే రీసెంట్ బడ్జెట్ ఉందో అక్కడ వరకైనా గ్రాండ్ ఫాదరింగ్ ని ప్రొవైడ్ చేయండి. సో దట్ రెట్రోస్పెక్టివ్ గా ట్యాక్స్ ని ఇన్వెస్టర్స్ ఎదుర్కోరనేలా ఇన్వెస్టర్స్ తరపున ఏఎంఎఫ్ఐ వాళ్ళు స్టేట్మెంట్ ట్వీట్ నైతే నిర్మలా సీతారామన్ గారిని ట్యాగ్ చేస్తూ వేశారు. చూడాలి దీని రిలేటెడ్ గా కూడా ఏదైనా అప్డేట్స్ వస్తాయని. అలాగే పనిలో పని ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా 10% నుంచి 12.5% చేశారు కదా, దాని గురించి కూడా ఏదైనా పాజిటివ్ డెసిషన్ తీసుకుంటే మార్కెట్స్ కి ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ఎలిమెంట్ గా వర్క్ అవుతుంది. బట్ హోప్స్ అయితే జీరో, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా ఏదైనా చేంజెస్ చేస్తారా అని. బట్ ఈ డెట్ మ్యూచువల్
మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఇండెక్సేషన్ ని జూలై 23 వరకు ఎక్స్టెండ్ చేసిన అక్కడ డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ కొంత ఎక్కువగానే గెయిన్ అవుతారు. నెక్స్ట్ సెబీ రిలేటెడ్ గా నిన్న ఒక ఇంపార్టెంట్ కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ అయింది. డెఫినెట్లీ అందరూ అర్థం చేసుకోవాలి. ఎంటైర్ ఎకో సిస్టమ్ లో ఉంటున్న వాళ్ళు ఆగస్ట్ 6 ఇది రిలీజ్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, ఒకసారి రీడ్ చేయాలంటే రీడ్ చేయండి. బట్ ఇది రిలీజ్ అయిన తర్వాత దీన్ని మొత్తాన్ని స్టడీ చేస్తూ ఏంటి ఆ కన్సల్టేషన్ పేపర్ లో సెబీ వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తున్నదని మింట్ వాళ్ళు ఒక ఇమేజ్ రూపంలో కరెంట్ ఉంటున్న రూల్స్ ఏంటి, కమింగ్ టైమ్స్ లో రాబోతున్న రూల్స్ ఏంటి అనేది ఒక ఇమేజ్ రూపంలో ఇచ్చారు. ఇది క్లియర్ గా మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. మనకి తెలుసు సెబీ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అండ్ రీసెర్చ్ అనలిస్ట్ రిలేటెడ్ గా చాలా స్ట్రింజెంట్ ప్రాసెస్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ 5 years ఎక్స్పీరియన్స్ కూడా రిక్వైర్ అయి ఉంటుంది. అంటే జస్ట్ మీరు చదువుకున్నారని వెళ్ళి అప్లై చేస్తే వాళ్ళు ఇవ్వరు మీకు ఆ లైసెన్స్. మీరు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్, వాళ్ళు చెప్పిన ఫీల్డ్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంటేనే RIA లైసెన్స్ కి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అలాగే రీసెర్చ్ అనలిస్ట్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ స్ట్రింజెంట్ రూల్స్ ఇప్పటి వరకు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది అవ్వలేకపోతున్నారని, కాబట్టి ప్రపోజ్డ్ రూల్స్ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. అలాగే గతంలో పెట్టిన కొన్ని లిమిటేషన్స్ ని కూడా తగ్గిస్తూ నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అండ్ రీసెర్చ్ అనలిస్టులు సెబీ అండర్ లో రిజిస్టర్ అయ్యే వాళ్ళని పెంచడానికి సెబీ వాళ్ళు చర్యలు తీసుకుంటుండడం ఒక స్ట్రాంగ్ వెల్కమింగ్ స్టెప్ లా మనం చూడొచ్చు. దీంతో నెంబర్ ఆఫ్ పీపుల్ సెబీ అండర్ లో రిజిస్టర్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తారు. అండ్ విత్ దిస్ అప్డేట్ ఎవరెవరైతే సెబీ అండర్ లో రిజిస్టర్ అవ్వడానికి ఇప్పటి వరకు ఇష్యూస్ ని ఫేస్ చేస్తూ వస్తున్నారో ఇది ఇంకా అమలు కాలేదు. ఇంకా గుర్తుంచుకోవాలి, ఇది కన్సల్టేషన్ పేపర్, టైం పడుతుంది. డ్రాఫ్ట్ వస్తుంది, నెక్స్ట్ ఫైనల్ రూల్స్ రావడానికి ఒక 6 months to 1 year పడుతుంది. బట్ ఆఫ్టర్ 1 year అయినా సరే సెబీ అండర్ లో రిజిస్టర్ అవడానికి ప్రాసెస్ అయితే సులభం కానుందనేలా అందరం గుర్తుంచుకోవాలి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ దీనిపైన నితిన్ కామత్ గారు కూడా మాట్లాడుతూ ఒకప్పుడు 3 కోట్ల ఇన్వెస్టర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 10 కోట్ల ఇన్వెస్టర్స్ ఉన్నారు. మొత్తానికి ఎంతమంది RIAs ఉన్నారు సెబీ అండర్ లో రిజిస్టర్ అయిన వాళ్ళు చూస్తే 900 ఉన్నారు. సో 10 crore ఇన్వెస్టర్స్ కి, యూనిక్ ఇన్వెస్టర్స్ కి 900 RIAs. అండ్ అందులో కూడా చాలా మంది హోలిస్టిక్ అడ్వైజరీని ఇవ్వరని, బికాస్ బిగ్ క్లయింట్స్ కే మోస్ట్లీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి రీటైలర్స్ రిలేటెడ్ గా టైం స్పెండ్ చేసే స్కోప్ వాళ్ళకి ఉండదని, అలా చూస్తే చాలా తక్కువ మంది రీటైల్ ఇన్వెస్టర్స్ కి అవైలబుల్ గా ఉన్నారని సెబీ వాళ్ళు తీసుకొస్తున్న ఈ కొత్త చర్యలతో ఎక్కువ మంది సెబీ అండర్ లో రిజిస్టర్ అయ్యే స్కోప్ ఉంటుందని నితిన్ కామత్ గారు స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరైతే సెబీ అండర్ లో రిజిస్టర్ అయింటారో వాళ్ళకంత ఈజీగా ప్రాసెస్ అయి ఉండదు. చాలా కష్టపడి ఉంటారు, చాలా టైం స్పెండ్ చేస్తుంటారు. అండ్ వాళ్ళు ఫాలో అవుతున్న రెగ్యులేషన్స్ కూడా చాలా స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్. అటన్నిటిని కూడా చేంజ్ చేస్తూ, ఎంట్రీని సులభం చేస్తూ, రెగ్యులేషన్స్ ని కూడా కొంత స్మూత్ చేస్తూ ఎక్కువ మంది పీపుల్ ని RIAs గా సెబీ వాళ్ళు చూడాలనుకుంటున్నట్లయితే అర్థమవుతుంది. కాబట్టి కన్సల్టేషన్ పేపర్, సో కమింగ్ టైమ్స్ లో చాలా మంది సెబీ అండర్ లో రిజిస్టర్ అవ్వడానికి ఆసక్తి అయితే చూపిస్తారు. ఇలా కొత్తగా తీసుకొస్తున్న సెబీ రూల్స్ తో ఎంటైర్ ఎకో సిస్టమ్ మీద నేనైతే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వెల్స్పన్ లివింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బైబ్యాక్ ని ఎప్పుడు అనౌన్స్ చేశారు కదా, 220 రూపీస్ పర్ షేర్ లో 278 crores విలువ చేసే స్టాక్స్ ని బైబ్యాక్ చేస్తారని. అండ్ ఈ బైబ్యాక్ ఆగస్ట్ 9th ఓపెన్ అయ్యి ఆగస్ట్ 16th క్లోజ్ అవుతుంది అంటున్నారు. ఎవరైనా బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే, మీ దగ్గర ఉన్న షేర్స్ ని కంపెనీకి ఇవ్వాలనుకుంటే ఈ డేట్స్ లో బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ గోదావరి పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు, అవి బెటర్ దాన్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. బట్ దాంతో పాటు డివిడెండ్ ₹1.25 ని ఇస్తూ స్టాక్ స్ప్లిట్ ని కూడా అప్రూవ్ చేశారు. ఇక ఫ్యూచర్ లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ 5 తో మల్టిప్లై అవుతాయి. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని స్టాక్స్ అయితే ఉన్నాయో అవి 5 తో మల్టిప్లై అవుతాయి. అండ్ స్టాక్ ప్రైస్ 5 తో డివైడ్ అవుతుంది. సో దట్ నెంబర్ ఆఫ్ రీటైల్ ప్లేయర్స్ ఇంకాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఆఫ్టర్ ఈ స్టాక్ స్ప్లిట్ డెసిషన్ యూజువల్ గా పాజిటివ్ గా కంపెనీస్ రియాక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ సుజ్లాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు ఇండియాలోనే లార్జెస్ట్ మల్టీ బ్రాండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సర్వీస్ కంపెనీ అయిన రేనమ్ అనే కంపెనీ రిలేటెడ్ గా 51% దగ్గరగా స్టేక్ ని కొన్నట్లు. అండ్ ఇది వీళ్ళ బిజినెస్ కి స్ట్రాంగ్ గా యాడ్ అవుతూ కమింగ్ టైమ్స్ లో వీళ్ళ కోర్ ఆపరేషన్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా గుడ్ ఇంటిగ్రేషన్ ఈ రీనమ్ కంపెనీ అవుతుందని సుజ్లాన్ వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్స్ ద్వారా మార్కెట్స్ కి అండ్ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. US FDA వాళ్ళు ఎస్ట్రాడయోల్ వెజనల్ ఇన్సెట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ ని ఇస్తూ ఉండడం, వీటి రిలేటెడ్ గా ఉంటున్న గుడ్ బిజినెస్ ఆపర్చునిటీకి వీళ్ళు Q2 FY25 లో దీన్ని లాంచ్ చేసి గెయిన్ అవుతారనేలా మార్కెట్
మార్కెట్స్ లో డేటా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఆఫ్టర్ ఈ అప్డేట్స్ స్టాక్ 4% గెయిన్ అయింది. నెక్స్ట్ క్యూపిడ్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ బిజినెస్ ని యుఏఈ లో కూడా ఎక్స్పాండ్ చేయడానికి అక్కడ కూడా ఒక కొత్తగా యూనిట్ ని స్టార్ట్ చేస్తున్నట్లు, అక్కడ ఉంటున్న మార్కెట్ ని జీసీసీ కంట్రీస్ లో ఆ రీజియన్స్ లో ఉంటున్న మార్కెట్ ని గెయిన్ అవ్వాలనేలా వీళ్ళు బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇంతకీ జీసీసీ అంటే ఏంటి? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. ఇందులో టోటల్ గా 6 అరబ్ కంట్రీస్ దగ్గరగా వస్తాయి, ఇంక్లూడింగ్ యుఏఈ, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, కువైట్ అండ్ బ్రహీన్ అండ్ బారిన్. నెక్స్ట్ జొమాటో వాళ్ళు రీసెంట్ గా కొన్ని కొత్త ఇన్నోవేషన్స్ ని తీసుకొస్తున్నారు. ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళకి మగవాళ్ళు బయటే తినేస్తున్నారని తెలిస్తే వాళ్ళతో గొడవలు అవుతున్నాయని పెట్టిన ఆర్డర్స్ ని డిలీట్ చేసుకునే ఫీచర్స్ ని ఈ రీసెంట్ టైమ్స్ లో తీసుకొచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ ఎవరైనా క్యాష్ ఆన్ డెలివరీ పెడితే, లెట్స్ సే మీరు పెట్టారు 270 రూపీస్ అయింది అనుకుందాం, మీ దగ్గర 300 ఉంది. ఆ చేంజ్ ఏదైతే ఉంటుందో మీరు ఆర్డర్ గా పే చేయాల్సింది, అండ్ మీరు మీ దగ్గర ఉంటున్న రౌండ్ ఆఫ్ నెంబర్ గా ఉంటున్న చేంజ్ ఏదైతే ఇన్ బిట్వీన్ ఉంటుందో అది జొమాటో మనీలోకి యాడ్ అయిపోయేలా. చేంజ్ ప్రతి డెలివరీ పార్ట్నర్ దగ్గర ఉండదు కాబట్టి కొన్నిసార్లు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాలంటే కూడా ఆలోచిస్తూ ఒకవేళ ఎవరైనా ఆర్డర్స్ పెట్టకుండా డిలే అవుతున్నారేమో, బిగ్ బాస్కెట్ వాళ్ళ మోడల్ నే ఫాలో అవుతూ దీపేంద్ర గోయల్ గారు కూడా ఈ ఫెసిలిటీని జొమాటోలో లాంచ్ చేసినట్లు అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. క్యూమెన్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నేను నెంబర్స్ మాట్లాడితే ఎండ్ లోనే మాట్లాడతాను, బట్ ఇది నెంబర్స్ గురించి కాదు. నెంబర్స్ మీరు స్క్రీన్ మీద గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, బట్ దానికోసం కాదు స్టాక్ ప్రైస్ ఇంతలా పెరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ మీకు వీళ్ళ పేరెంట్ కంపెనీ క్యూమెన్స్ పిఎల్సి వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ ఇండియాలో 12% గ్రోత్ ఉంటది అనుకుంటే 10% దగ్గరగా డౌన్ ఫాల్ ఉంటది, మాకేమంత పెద్ద గ్రోత్ లేదనేలా రిపోర్ట్ చేశారు కదా నెంబర్స్. దాని రిలేటెడ్ గా వీళ్ళు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇండియన్ బిజినెస్ అంటే కేవలం క్యూమెన్స్ ఇండియా మాత్రమే కాదు, వాళ్ళకి సంబంధించిన ఇంకా చాలా బిజినెస్ లు ఉన్నాయి, అన్నిటినీ కలుపుకొని చెప్పారు. కానీ మా రిలేటెడ్ గా డౌన్ ఫాల్ ఉంటది అనేలా ఇండైరెక్ట్ గా మార్కెట్ కి కమ్యూనికేషన్ వెళ్ళింది. మేమేం డౌన్ ఫాల్ లో లేవు. ఇండియాలో ఉన్న డొమెస్టిక్ బిజినెస్ స్ట్రాంగ్ గా ఉంది. పర్టికులర్ గా రైల్వేస్ కి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ బిజినెస్ స్ట్రాంగ్ బిజినెస్ ని మాకు ఇస్తుంది. అండ్ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఆల్రెడీ గుడ్ బిజినెస్ ని చేస్తున్నాం. అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా అక్కడ ఉన్న పవర్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతామని, ఎక్స్పోర్ట్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఏదైతే వీక్నెస్ ఉందో అది బాటమ్ అవుట్ అయింది, ఇక్కడ నుంచి బెటర్ గా ఉంటుందని డొమెస్టిక్ గా ఉంటున్న బిజినెస్, ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ ఉంటున్న బిజినెస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ కామెంటరీ చేస్తూ ఉండడం. అండ్ రీసెంట్ వీళ్ళ పేరెంట్ కంపెనీ చెప్పిన మాటలు రాంగ్ గా వెళ్ళాయి, మేమేం అలా లేవు, అంత వీక్ గా లేవనేలా వీళ్ళ మేనేజ్మెంట్ క్లారిఫై చేస్తూ ఉండడం కూడా స్టాక్ ఇవాళ గెయిన్ అవడానికి ఉంటున్న ప్రధానమైన కారణం. నాట్ ఓన్లీ నెంబర్స్, బికాస్ నెంబర్స్ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ టాటా మోటార్ వాళ్ళు కొత్త వెహికల్ ని, కర్వ్ వెహికల్ ని అయితే లాంచ్ చేశారు. ఆ మోడల్ ఒక డిజైన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. అండ్ దీని ఒక ఇంట్రడక్టరీ ప్రైస్ లోయెస్ట్ వేరియంట్ ది ఆన్ రోడ్ ప్రైస్ కాదు, ఎక్స్ షోరూమ్ ప్రైస్ 17,49,000 అని చెప్తున్నారు. ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ వీటిని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా టాటా మోటార్స్ సంబంధించిన ఈవీ ప్రొడక్ట్స్ తో కంపేర్ చేస్తూ బ్యాటరీ కెపాసిటీస్, రేంజ్ ఇట్లా ఉంటున్న కంపారిజన్ ఒక ఇమేజ్ కూడా మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. అండ్ మొత్తంలో కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఫీచర్ ఏదైనా ఉందంటే, మనం ఎప్పుడైనా రద్దీ రోడ్ లో వెళ్తున్నప్పుడు చిన్నగా కార్ వెళ్తుంది కదా, అలా వెళ్తున్నప్పుడు కొంతమందికి అసలు కార్ వెనక వస్తుందనేది కూడా తెలియదు. వాళ్ళ అటు ఇటు జరుగుతూ కార్ కి తగిలే ప్రయత్నం, హర్ట్ అయ్యే ప్రయత్నం నడుస్తున్న వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. కాబట్టి 20 km/h కంటే తక్కువ స్పీడ్ లో కానీ రద్దీ ఏరియాలో వెళ్తూ ఉంటే పక్కనే నడుస్తున్న వాళ్ళకి చిన్న సౌండ్స్ ద్వారా కార్ ఒకటి ఉంది అనేలా ఇండికేషన్ ఈ కార్ ఇస్తుందని, ఇలాంటి ఫీచర్ ఇప్పటివరకు ఇండియాలో లేదని టాటా మోటార్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఫైనలీ ఒక కొత్త మోడల్ ఈవీలో టాటా మోటార్స్ వాళ్ళైతే యాడ్ చేస్తున్నారు. మరి చూడాలి ఎలాంటి డిమాండ్ ఈ కార్ కు ఉంటుంది. సో దట్ కమింగ్ టైమ్స్ లో టాటా మోటార్స్ సంబంధించిన స్టాక్ ప్రైస్ ని బికాస్ ఆఫ్ టాటా మోటార్స్ గ్రోత్ ఇన్ ఈవీ సేల్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తుందో అర్థం అవుతుంది. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ అలాగే హెచ్ఎఫ్సిఎల్ గురించి మాట్లాడుకోవాలి. రేపు బీబీఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి, భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి టెలికాం ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా అండ్ వైర్లెస్ డివైసెస్ రిలేటెడ్ గా ఒక మెగా ఆర్డర్ టెండర్ కేటగిరీలో ఫేజ్ 2 ప్రోగ్రామ్ లో ఓపెన్ అవుతూ ఉండడం. అందులో హెచ్ఎఫ్సిఎల్, తేజస్ నెట్వర్క్స్ వాళ్ళకి కమింగ్ టైమ్స్ లో ఈ ఆర్డర్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఉంటుందని మార్కెట్ లో ఉంటున్న ఊహాగానాలు కూడా ఇవాళ స్టాక్ ప్రైజెస్ లో అయితే రిఫ్లెక్ట్ అయ్యాయి. చూడాలి ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండర్ లో తేజస్ నెట్వర్క్స్ అలాగే హెచ్ఎఫ్సిఎల్ ఈ ఎంటైర్ టెలికాం స్పేస్ లో ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీస్ కి ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటుందని యాజ్ ఆఫ్ నౌ ఆర్డర్ టెండరింగ్ అయితే రేపు ఆగస్ట్ 8th ఓపెన్ అవుతుందనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ కోల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. బై రేటింగ్ ఇస్తూ జెఫ్రీస్ వాళ్ళు 600 టార్గెట్ ఇస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం కమింగ్ టైమ్స్ లో ఇండియన్ ఎకానమీ పరంగా స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుందని, దీంతో పవర్ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంటుందని, దీనికి కోల్ యూసేజ్ కూడా నీడ్ ఉంటుంది కాబట్టి కోల్ రిలేటెడ్ గా గుడ్ సేల్స్ కమింగ్ టైమ్స్ లో కోల్ ఇండియాకి అడ్వాంటేజ్ ని క్రియేట్ చేస్తాయని చెప్తున్నారు. దీంతో పాటు థర్మల్ కెపాసిటీస్ కూడా గవర్నమెంట్ అగ్రెసివ్ గానే యాడ్ చేయాలనుకుంటుంది కాబట్టి అది కోల్ ఇండియాకి అడ్వాంటేజ్ ని ఇస్తుందని, అండ్ ఈ ఆప్షన్ ప్రీమియమ్స్ లో కూడా రీసెంట్ టైమ్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి ఇది కూడా కోల్ ఇండియాకి అడ్వాంటేజ్ ని తీసుకొస్తుందని, వీటన్నిటితో పాటు నిఫ్టీ, కోల్ ఇండియా వాటి వాల్యుయేషన్ కంపారిజన్ ని చూస్తే ఎప్పుడూ లేనంత విధంగా లోయెస్ట్ లో ప్రెసెంట్ కోల్ ఇండియా ఉందని, విత్ రెస్పెక్ట్ టు నిఫ్టీ వాల్యుయేషన్ లోయెస్ట్ లో ప్రెసెంట్ కోల్ ఇండియా ఉందని, వీటన్నిటిని యాడ్ చేసుకుంటే కోల్ ఇండియా ద బెటర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కి అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఉంది. బై రేటింగ్
రేటింగ్ ఇస్తూ 600 టార్గెట్ ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 6% గెయిన్ అయింది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. టాటా పవర్ నెంబర్స్ మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం, బాగున్నాయి. ఇన్ఫాక్ట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే స్ట్రాంగ్ గా ఉన్నాయి. స్టాక్ ఇవాళ పెద్ద రియాక్ట్ అయ్యిండకపోయిండొచ్చు, బట్ నెంబర్స్ బాగున్నాయి. అలాగే అగ్రోకెమికల్ కంపెనీ అయిన పిఐ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇవి కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ స్ట్రాంగ్ గానే రిపోర్ట్ అయ్యాయి. అండ్ కమింగ్ టు పిడిలైట్, ఇది మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ కాంపిటీటర్స్ కారణంగా వీళ్ళ మార్జిన్స్ లో కొంత ఇంపాక్ట్ ఉంది. అండ్ కాంపిటీషన్ కారణంగా ప్రైసింగ్ పవర్ కూడా వీళ్ళకి తగ్గిందనేలా మనకి మార్కెట్ లో డేటా రావడం అండ్ స్టాక్ లో కూడా కొంత ఇంపాక్ట్ కనిపించడం జరిగింది కదా. ఈసారి వాటన్నిటిని తుడిచిపెడుతూ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు. ఇది ఇంపార్టెంట్. ఇది డ్యూ టు వీళ్ళ రా మెటీరియల్ ప్రైస్ కొంత తగ్గడం కారణంగా కనిపించింది నాకైతే. అది మీనింగ్ అనేలా రా మెటీరియల్ కాస్ట్ తగ్గడమే మార్జిన్ ఇంప్రూవ్మెంట్ అనేలా. బట్ ప్రాఫిటబిలిటీ ఇంత స్ట్రాంగ్ గా రావడానికి ప్రధానమైన కారణం ప్రైజెస్ ని తగ్గించి, ప్రైజెస్ ని తగ్గిస్తే మార్జిన్ తగ్గాలి, బట్ రా మెటీరియల్ కాస్ట్ కూడా దాన్ని బ్యాలెన్స్ చేస్తుండడం, మార్జిన్స్ పెరిగాయి. ప్రైజింగ్ కారణంగా వాల్యూమ్స్ ని పెంచుకొని ఈసారి గుడ్ నెంబర్స్ వీళ్ళు డెలివర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. సో ప్రైజింగ్ అడ్వాంటేజ్ తో వాల్యూమ్ ని పెంచుకున్నారు, రా మెటీరియల్ కాస్ట్ తగ్గడం, అది ఓవరాల్ ఆ వాల్యూమ్స్ కారణంగా వచ్చిన ప్రాఫిటబిలిటీని కూడా సిగ్నిఫికెంట్ గానే పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. ఓవరాల్ పిడిలైట్ నెంబర్స్ కూడా అబోవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు పీబీ ఫిన్టెక్ రిలేటెడ్ గా స్టాక్స్ ని హోల్డ్ చేస్తుంటే దెన్ గుడ్ న్యూస్, చాలా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళ రిలేటెడ్ గా కోర్ బిజినెస్ ఉంది అండ్ న్యూ ఇనిషియేటివ్స్, అంటే రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ బిజినెస్ కోర్ బిజినెస్ కాకుండా ఉంటున్న కొత్త కొత్త వెంచర్స్ లో వీళ్ళు వెళ్తున్న సెగ్మెంట్స్ లో కూడా మంచి గ్రోత్ ని తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కోర్ బిజినెస్ లో 40% ఆఫ్ ద సేల్స్ న్యూ వెంచర్స్ ద్వారా వస్తూ అండ్ న్యూ వెంచర్స్ లో ఉంటున్న ప్రీవియస్ లాసెస్ ని కట్ చేసుకుంటూ గుడ్ నెంబర్స్ ని సార్ వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. ఓవరాల్ పీబీ ఫిన్టెక్ నెంబర్స్ పాజిటివ్ గా ఉండడమే కాదు, కమింగ్ టైమ్స్ లో వీళ్ళ గ్రోత్ కరెక్ట్ పాత్ లో ఉందనేలా ఈ నెంబర్స్ అయితే రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి. అలాగే కెమికల్ కంపెనీ అయిన BASF వీళ్ళ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో 6 డివిజన్స్ ఉంటాయి. కెమికల్ సెగ్మెంట్ లో కూడా అగ్రికల్చర్ సొల్యూషన్స్, మెటీరియల్స్, ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, సర్ఫేస్ టెక్నాలజీస్, న్యూట్రిషన్ అండ్ కేర్ అండ్ కెమికల్స్ వీళ్ళ పోర్ట్ఫోలియో డివిజన్స్. వీళ్ళ ఒక్కసారి నెంబర్స్ ని క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసిన గుడ్ గ్రోత్ ఇన్ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీలో వీళ్ళు డెలివర్ చేశారు. ఓవరాల్ నెంబర్స్ ఈవెన్ సెగ్మెంట్ వైడ్ గా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, డిఫరెంట్ సెగ్మెంట్ ఉన్నాయి. ఆ నెంబర్స్ ప్రకారం చూస్తున్నా సరే గుడ్ గ్రోత్ ఇలా అక్రాస్ ద బిజినెస్ సెగ్మెంట్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా నెంబర్స్ డిసప్పాయింట్ చేస్తున్నాయి. రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ అక్రాస్ ద సెగ్మెంట్ నెంబర్స్ ఈసారి బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే రావడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం, పర్టికులర్ గా మార్జిన్స్ డ్రాప్ అవడానికి ప్రధానమైన కారణం సెనిక్సీ అక్విజిషన్ వీళ్ళు చేశారు కదా, దీని కారణంగాను. అండ్ ఈవెన్ Q2 లో కూడా నెక్స్ట్ నెంబర్స్ కూడా రీసెంట్ వీళ్ళ ప్లాన్ షట్ డౌన్ కారణంగా కూడా కొంత నెంబర్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి నెంబర్స్ బాలేవు, ప్రాబబ్లీ నెక్స్ట్ క్వార్టర్ కూడా నెంబర్స్ కొంత వీక్ గా ఉండే స్కోపే. బట్ అదే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటున్నట్టే, బికాస్ మార్కెట్ కి తెలుసు కదా ప్లాన్ షట్ డౌన్ రిలేటెడ్ గా ఆప్టికలీ నెంబర్స్ నెక్స్ట్ క్వార్టర్ కూడా కొంత వీక్ గా ఉంటాయి. అండ్ ఇంకొకటి US వీళ్ళ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరుగుతుంది, బట్ సీక్వెన్షియల్ గా క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో డ్రాప్ అయింది. వెరస్ ఇండియన్ బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా డ్రాప్ అయింది. లూపిన్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబో నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ బాగున్నాయి, మార్జిన్స్ ఎక్స్పాండ్ అయ్యాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా సిగ్నిఫికెంట్ గా గ్రో అయింది. అండ్ US బిజినెస్ కూడా ఆల్మోస్ట్ $209 మిలియన్ బిజినెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళు $227 దగ్గరగా $1 మిలియన్ బిజినెస్ ని పోస్ట్ చేశారు. కమింగ్ టు బాటా, వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ లో మీకు రెవెన్యూ నెగిటివ్ లో ఉంటుంది, మార్జిన్స్ డ్రాప్ అయింటాయి, బట్ నెట్ ప్రాఫిట్ ఏమో సిగ్నిఫికెంట్ గా పెరిగిందని ఎలా కనిపిస్తుంది. దీనికి కారణం వన్ టైం ల్యాండ్ సేల్ ద్వారా వస్తున్న మనీ. దాని పక్కన పెట్టి ఓవరాల్ నెంబర్స్ ని చూస్తున్నా ఎంప్లాయ్మెంట్ కాస్ట్ పెరిగింది ఈసారి. అండ్ టెక్నాలజీ పరంగా వీళ్ళు కొంత స్పెండ్ చేస్తున్నారు, టెక్ రిలేటెడ్ గా కొంత స్పెండింగ్ ఉంది. ఈ ఎంప్లాయ్ కాస్ట్ అండ్ టెక్ స్పెండింగ్ పెరగడం అండ్ రీసెంట్ టైమ్స్ లో ఎలక్షన్స్ కూడా వీళ్ళ బిజినెస్ ని ఇంపాక్ట్ చేశారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఇవన్నీ వన్ టైం ఈవెంట్స్ లో కనిపిస్తున్నాయి. సో బాటా రిలేటెడ్ గా నెంబర్స్ వర్స్ట్ గానే ఉన్నాయి, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి చాలా బిలో ఉన్నాయి, కానీ ఇది వన్ టైం ఈవెంట్ అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్ అయ్యేలా ఓవరాల్ మెట్రిక్స్ అన్నిటిని చూస్తూ మనం అనాలిసిస్ చేస్తే అర్థమవుతుంది. డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇవి డీసెంట్ గా ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే ఇంకొంత బెటర్ గా ఉన్నాయని అనుకోవాలి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే పోస్ట్ చేశారు. అండ్ ఈవెన్ వీళ్ళు డయాగ్నోస్టిక్ బిజినెస్ రిలేటెడ్ గా ఆపరేషనల్ మెట్రిక్స్ పరంగాను గుడ్ డేటా వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. పౌల్ట్రీ బ్రీడింగ్ అండ్ చికెన్ మీట్ ప్రాసెసింగ్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే వెంకీస్ ఇండియా వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళు రిలేటెడ్ గా రెవెన్యూస్ లో మీకు అంత పెద్ద గ్రోత్ ఏం కనిపించదు, బట్ టోటల్ ఎక్స్పెన్సెస్ లో మీరు గమనిస్తే కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ చాలా సిగ్నిఫికెంట్ గా తగ్గడం కారణంగా మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ప్రాఫిటబిలిటీ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ నెంబర్స్ అబోవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం, గుడ్ ప్రాఫిటబిలిటీని వీళ్ళు డెలివర్ చేయడం, స్టాక్ 20% లో లాక్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్
అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,270 అండ్ ఆ బిలో 24,220, బిలో 24,160 అండ్ ఇక్కడి నుంచి అప్ సైడ్ 24,330 అబౌవ్ 24,430. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉంటున్న ఈ జోన్ కానీ బ్రేక్ అయిందంటే, ఇంకా అప్ సైడ్ బ్రేక్ అయిందంటే 5360 అబౌవ్ 5620. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ దగ్గర నుంచి ఫాలో అయ్యాక చాలా టైమ్స్, ఒక్కసారి కాదు 4-5 టైమ్స్ దగ్గరగా సపోర్ట్ తీసుకున్న జోన్ 49,850 దగ్గరగా, అది ఇంపార్టెంట్ సపోర్ట్. అది బ్రేక్ అయితే 49,580 ఇంపార్టెంట్ సపోర్ట్ గా కనిపిస్తూ ఉంది. అండ్ ప్రాబబుల్లీ మార్కెట్ లో వోలటాలిటీ కొంత సెటిల్ అయినట్లు కనిపిస్తుంది. ఆఫ్టర్ ఆర్బీఐ మీటింగ్ రేంజ్ బౌండ్ యాక్టివిటీ బేస్డ్ అపాన్ రీసెంట్ స్ట్రాంగ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫేస్ సడన్ సర్ప్రైజెస్ గ్లోబల్ గా లేకపోతుంటే అప్ సైడ్ 24,700, డౌన్ సైడ్ 23,900 మార్కెట్ బ్రేక్ చేసి క్లోజ్ అవుతుంది కమింగ్ డేస్ లో ఇమీడియట్ గా. నెల సంకేతాలు అయితే కనిపించట్లేదు. సో కాబట్టి 800 పాయింట్ జోన్ ని నిఫ్టీ జోన్ గా కమింగ్ డేస్ కి గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.